మొన్న జగన్మోహన్ రెడ్డి మొంతా తుఫాన్ బాధిత రైతుల పరామర్శ పేరుతో చేసిన రోడ్డు షోలో ఇద్దరు వైసీపీ నాయకులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. వాళ్లే కొడాలి నాని, వల్లభనేని వంశీలు. వీళ్ళిద్దరిని చూసి వైసీపీ కేడర్ ఆశ్చర్యపోయారు. కొడాలి నాని చివరిసారిగా వంశీ అరెస్ట్ అయ్యి విజయవాడ జైల్లో ఉన్నప్పుడు జగన్తో పాటు జైలుకు వెళ్లి పరామర్శించాడు. తర్వాత ఎక్కడా ఆయన గారు కనిపించలేదు. గుండె సమస్య అన్నారు, క్రిటికల్ స్టేజ్ అన్నారు, రేపో మాపో అన్నట్టు చెప్పారు. అరెస్టు నుండి తప్పించుకోవడానికి కొడాలి నాని ఎన్ని డ్రామాలు ఆడాలో అన్నీ ఆడాడు. నిన్న మళ్లీ జగన్ రెడ్డి పక్కన చేరాడు. వంశీ కూడా అంతే. 130 రోజుల జైలు జీవితం గడిపి అతి కష్టం మీద బయటకొచ్చాడు. జైల్లో ఉన్నప్పుడు అనారోగ్యం పాలయ్యాడు. ఆరోగ్యాలు బాగాలేని వీళ్లకు జగన్ పర్యటన అంత ముఖ్యమా? ఇద్దరి మీద కేసులున్నాయి. వీళ్ల దుస్థితికి కారణం జగన్ రెడ్డి. అయినా వీళ్లకు ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. వైసీపీలో ఇక నుంచి కొడాలి నాని, వంశీలు యాక్టివ్గా ఉంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏ జగన్ రెడ్డి మాట విని అప్పుడు రెచ్చిపోయి ఇబ్బందుల్లో పడ్డారో అది గుర్తుంచుకుంటే మంచిది. అయినా జగన్ వీళ్లను ప్రశాంతంగా ఉండనిస్తాడా అనేది మనకు రాబోయే కాలంలో తెలుస్తోంది. ఒకవేళ జగన్ మాట విని రెచ్చిపోతే మాత్రం వీళ్ళని ఆ దేవుడు కూడా కాపాడలేడు.